రాజుగారి ఫలాలకి లాస్ట్ 24 అవర్స్ న్యూస్ కి స్వాగతం. ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలియాలంటే ముందు మా దేవరా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలి. అప్పుడే మీకు ఏం జరిగిందో తెలుస్తుంది. సో ఆ లోపు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైల్వే డిపార్ట్మెంట్ అంటే ఏంటి అది నాకు తెలియదు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ అంటే రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రైన్లలో జనరల్ బోగీలు తక్కువ ఉన్నాయని తెలిసి కూడా అన్లిమిటెడ్ గా జనరల్ టికెట్స్ ఇవ్వడమే రైల్వే డిపార్ట్మెంట్. ఇది ఇంతవరకు మారలేదు. ఇండియా క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్నా ఈ రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఇంతవరకు డెవలప్ అనేది కాలేదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సండే ఎర్లీ మార్నింగ్ నా ఒక తొక్కిసలాట జరిగింది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో. అందరికీ తెలిసే ఉంటుంది. అది మెయిన్ జరగడానికి కూడా ఇది ఒక కారణం. ఇప్పుడున్న ట్రైన్లలో జనరల్ బోగీలు మహా అయితే ఎన్ని ఉంటాయి? ముందర 2, వెనకాల 2. ఇంతకు మించి జనరల్ బోగీలు అంతకు మించి ఎక్కువగా ఏ ట్రైన్ కి లేవు. సో దాని కెపాసిటీ కూడా మహా అయితే ఒక బోగీకి 100 సీట్లు ఉంటాయి. సో ఆ లెక్కను చూసుకుంటే ఒక ట్రైన్ కి ముందర 2, వెనకాల 2, 400 800 మించి టికెట్లు ఇవ్వకుండా మహా అయితే ఇంకో 200 అనుకున్నాం. 1000 టికెట్లు మించి జనరల్ టికెట్లు ఇవ్వకూడదు. కానీ ఆడ ఎంతమంది వచ్చినా ఇస్తూనే ఉంటారు. ఎంతమంది అన్నా రాని దానికి స్టాప్ అనేది ఉండదు. దీని వల్లే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ట్రైన్ కెపాసిటీ మించి జనాలు వస్తున్నారని తెలిసి కూడా టికెట్లు ఇస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు టికెట్లు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ముందే రైల్వే డిపార్ట్మెంట్ టికెట్లు ఇవ్వడం ఆపేసి ఉంటే వాళ్ళ దారు వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా. మరి ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు డెవలప్ అవుతుందో ఇంకా దేవుడికే తెలియాలి. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైనలీ ఐపీఎల్ మ్యాచ్ డేట్స్ వచ్చేసాయి. ఆల్రెడీ ఉమెన్స్ ఐపీఎల్ అయితే జరుగుతోంది. ఈ మెన్స్ ఐపీఎల్ మార్చ్ 22 నుంచి స్టార్ట్ అయ్యి మే 25 కి ఎండ్ అవుతుంది. అంటే మొత్తం 65 రోజులు ఈ మ్యాచ్ జరుగుతాయి. అందులో 13 స్టేడియంస్ లో 74 మ్యాచెస్ జరుగుతాయి. లాస్ట్ టైం అయితే కేకేఆర్ కప్పు గెలిచింది ఐపీఎల్ లో. అలాగే ఉమెన్స్ ఆర్సీబీ టీము కప్పు గెలిచింది. మరి ఈసారైనా ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తుందంటారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫాస్టాగ్ పేమెంట్లకు సంబంధించి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు అంటే ఎవరైతే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా, కేవైసీ పూర్తి చేయకుండా, అలాగే వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ ని రాంగ్ గా అప్లోడ్ చేసిన ఇలా చేసిన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది ఫాస్టాగ్. సో వాళ్ళు టోల్ ప్లాజాకు వచ్చే 70 మినిట్స్ లోపు ఈ బ్లాక్ లిస్ట్ అనేది క్లియర్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి నార్మల్ ఛార్జీల కంటే డబుల్ ఛార్జీలు పడతాయి. ఎప్పుడైతే వీళ్ళు టోల్ ప్లాజాకి ఎంటర్ అవుతారో అక్కడ స్కాన్ చేస్తారు కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా బ్లాక్ లిస్ట్ లోనే ఉంటే వాళ్ళకి నార్మల్ ఛార్జీల కంటే డబుల్ ఛార్జీలు పడతాయి. ఏరా బుల్రాజు, నీకు ఏ అంటే ఏంటో తెలుసారా? ఈ డైలాగ్ ఎంత ఫేమస్ ఈ మధ్య ఏఐ కూడా అంతే ఫేమస్ అన్నమాట. ప్రపంచం మొత్తం ఏఐ గురించే మాట్లాడుకుంటున్నారు. సో అందులో భాగంగానే చైనాలో కూడా ఒక ఏఐ యాప్ బాగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ ట్రెండ్ బాగా ఉంది. అదేంటంటే లవ్ అండ్ డీప్ స్పేస్ డేటింగ్ యాప్ బాగా ట్రెండ్ లో ఉంది చైనాలో. యాప్ ఏం చేస్తుందంటే అందులో ఈ అమ్మాయిలు ఏఐ బాయ్ ఫ్రెండ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటారో అట్లాగా ఒరిజినల్ కాకుండా ఏఐ బాయ్ ఫ్రెండ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంతో మాట్లాడొచ్చు, చాట్ చేసుకోవచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అక్కడ చైనా ప్లే స్టోర్ నుంచి అయితే 6 మిలియన్స్ వరకు డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఈ యాప్ ని. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా రానున్న రోజుల్లో మగవాళ్ళకి పెళ్ళైనట్టే. నెక్స్ట్ లాస్ట్ వీక్ నుంచి ఇండియాలో గిలియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధి కేసులు కొన్ని రాష్ట్రాల్లో బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ గిలియన్ బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలు చూసుకుంటే చేతులు నొప్పి పుట్టడం, కాలు కండరాలు నొప్పి పుట్టడం, జలుబు, జ్వరం, తలనొప్పి, అలాగే ఊపిరి పీల్చుకోవడంలో ప్రాబ్లమ్స్ రావడం, నడవడంలో సమస్య రావడం. సో ఇలా ఈ గిలియన్ బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలు. ప్రస్తుతానికైతే పూణేలో 163 కేసెస్ నమోదవగా అందులో 5 మెంబర్స్ మరణించారు ఇప్పటికే. అదే ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో చూసుకుంటే 5 కేసెస్ నమోదయ్యాయి. అందులో ఒక ఆమె ఈ రోజే చనిపోయారు. సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాధిని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. లేట్ చేసే కొద్దికి ఇంకా దాని వ్యాప్తి అనేది పెరుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. సో ఇన్ కేసు ఎవరికైనా తలనొప్పి, ఈ కండరాల నొప్పులు, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదా నడవటానికి కష్టంగా ఉన్నా వెంటనే వెళ్ళి డాక్టర్ కి వెళ్ళి చూపించుకోండి. నెక్స్ట్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీని క్లోజ్ చేస్తున్నారా అంటే ఎస్, క్లోజ్ చేస్తున్నారా అని చెప్పాలి. రీసెంట్ గా ఈ కేరళ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్, అలాగే ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ, సో ఈ 2 సంస్థలు కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే కేరళలో జూన్ 1 నుంచి ఏ సినిమాలను రిలీజ్ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే షూటింగ్స్ జరపకూడదు, అలాగే డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు, అలాగే ఎగ్జిబిషన్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలా ఎందుకు నిర్ణయించుకున్నారంటే చిన్న యాక్టర్స్ నుంచి పెద్ద యాక్టర్స్ వరకు అందరూ రెమ్యునరేషన్ అనేది పెంచేశారు. పైగా ఇది తగ్గించుకోమని చెప్తున్నా కూడా ఇంకా డిమాండ్ చేస్తున్నారు.
చేస్తున్నారు, మీరు ఇవ్వాల్సిందే అనేసి యాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ స్లాబ్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. అక్కడ కేరళ గవర్నమెంట్ నుంచి స్టేట్ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయినాయి. దీనికి వాళ్ళు తగ్గించమని అడిగినా తగ్గించుకోగా, సో దీనికోసం వాళ్ళు ఈ మీటింగ్ పెట్టుకొని నిర్ణయించుకున్నారు. జూన్ 1 నుంచి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని షట్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో అది వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.